నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ఎన్నో రోజులుగా నిరుద్యోగుల పోరాటం కొనసాగుతుంది. ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందులో కృష్ణా గోదావరి జిల్లా కంటే ఎక్కువ ఉద్యోగాల గురించి కూడా మాట్లాడాలి, నిరుద్యోగుల గురించి కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ నాయకుడు ఐంద్ర గారు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఎన్నో రోజులుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కూడా కనీసం మీ పట్ల కూడా శ్రద్ధ చూపని పరిస్థితి. ఎట్లా చూస్తారు మరి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలు చెప్పి నిరుద్యోగులను వాడుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఏది, నిరుద్యోగుల వృత్తి ఏది? ఇలా మేము ఏమడుగుతున్నామంటే ఈ మీటింగ్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలలో మా నిరుద్యోగుల అజెండా చర్చ జరగాలి. మేము అధికారంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా మా గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడతారు మా గురించి? ఇలా మీరు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? మీరు దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇలా మా నిరుద్యోగ గురించి మాట్లాడలేదు, గ్రూప్ 1 గురించి మాట్లాడలేదు, GO 29లో ఇలా బీసీ ఎస్టీ పిల్లలకి అన్యాయం జరుగుతుందని కూడా మాట్లాడలేదు. అంటే మీకు ఓట్లు మాత్రం ఎస్సీ బీసీ పిల్లల ఓట్లు కావాలి, కానీ మాకు ఉద్యోగాలు అవసరం లేదు. మా గురించి మాట్లాడాలి. మీరు అసెంబ్లీకి రావాలని ప్రతిపక్ష నేత మిమ్మల్ని ఒక హోదా కల్పిస్తే కనీసం మీరు మాట్లాడని పరిస్థితి. మీరు ఎందుకు రావట్లేరు? మీకు తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఇలా మిమ్మల్ని ప్రతిపక్షంగా కూర్చోబెట్టిన తర్వాత మీరు తెలంగాణ ప్రజల ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అవి అడియాశలు చేస్తున్నారు. ఎందుకంటే మా గురించి మాట్లాడతారేమో, మా గురించి చర్చ చెప్తారేమో అని చెప్పేసి మీరు వస్తారు, 2 నిమిషాలు ఉంటారు, 3వ నిమిషానికి ఫామ్ హౌస్లో పడతారు. మరి ఎందుకు మీరు ప్రతిపక్ష నేత? మీరు ఎందుకు ఏం పని చేస్తున్నారు మీరు? మరి మీరు ఎందుకు అవసరం లేదు? మీరు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. మరి ఎందుకంటే మా గురించి మాట్లాడకపోతే, మా గురించి చర్చించకపోతే మీరెందుకు? ఇక మిమ్మల్ని మేం కాకుండా మా మిత్రులు కూడా ఓటేశారు కదా బీఆర్ఎస్ కు, మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బీజేపీ కానీ ఇలా బీఆర్ఎస్ కానీ మా గురించి ఊసలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటారా, వాళ్ళకి సిగ్గు శరం మానవత్వం కూడా లేదు. ఎందుకంటే మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన ఉద్యోగాల కోసం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ మీరు ప్రశ్నించడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇలా 2 నిమిషాలు 3 నిమిషాలు అటెండెన్స్ కోసం ఇలా అసెంబ్లీకి వస్తున్నాం. మీరు ఇలా మా కోసం రావట్లేరా? మా ఉద్యోగాల కోసం ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మొన్న అంతా ప్రెస్ మీట్ పెట్టి ఇలా నిరుద్యోగుల గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడి ప్రతిపక్షంగా మీరు ఉంటే ఏంది, పోతే ఏంది? మాకు అవసరం లేదు. ఎందుకంటే అది కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ అవసరం లేదు. మీరు మందరు ముగ్గురు కింద పడేయండి. అసలు మీరు అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది మా మా అధికారం, మాకు కావాల్సింది మా ఉద్యోగాలు. మాకు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో కొత్త పార్టీ స్థాపించుకుంటాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. మీరెందుకు మరి? అవసరం లేదని మేము ఆ నిరుద్యోగులు అందరూ అనుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా చాలా మంది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రతి గడప కూడా దొక్కి ఆ విద్యార్థులందరినీ కూడా మనకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి పోరాటాలు చేసి కూడా వాళ్ళందరినీ గెలిపించిన పరిస్థితి. అలాగే కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపించుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, ఉద్యోగాలు సాధ్యమని చెప్పి చాలా రకాలు కూడా మాటలు చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా కూడా దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి వాళ్ళకి? ఇప్పుడు మళ్ళీ నాకు సిగ్గులేదు ఫస్ట్. ఎందుకంటే మా నిరుద్యోగుల ఓటుతో గెలిచి ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మా గురించి మాట్లాడని ఎమ్మెల్సీ ఎవరున్నా అంటే మల్లన్న గారు. ఎందుకు మీరు మా గురించి మాట్లాడినప్పుడు నీ పదవి ఎందుకు నాకు అర్థం కాదు? తీసి పడే. మేమిచ్చిన భిక్ష అది. ఇంకా అడుక్కుంటే ఉన్నావు, ఇంకా అడుక్కుంటే ఉన్నావు. ఇంకా ఈ కొత్త అవతారం ఎత్తిండు బీసీ అధికారం అని, బీసీ రాజ్యాధికారం అని. ఫస్ట్ నీకు ఇచ్చిన జాబ్ సక్రమంగా చేయి. నీకు ఇచ్చిన ఉద్యోగం ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది సక్రమంగా చేయి. అది కాకుండా ఏ రోజు కూడా ఇలా బీసీ పిల్లలకు బీసీ రాజ్యాధికారమే కావాలా? మరి బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా. ఇలా గ్రూపుల్లో అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు? అంటే ఎంతసేపు బలిదానాలేమో బీసీలు కావాలి, ఎస్టీలు కావాలి. మీరు మాత్రం రాజ్యాధికారం పొంది డబ్బులు సంపాదించుకొని మీరు ఇంకో పదవిలోకి వెళ్ళాలి. మేము మాత్రం అదే పొజిషన్లో ఉండి ఇలా బలిదానాలు చేసుకోవాలి. మనకు చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉన్నా ఇలా అధికార పార్టీని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు. ఎట్లా ప్రశ్నిస్తున్నావు అంటున్నావు కదా, డ్రామాలు ఆడుతున్నావు కదా, ప్రశ్నించు. మరి మా గురించి ప్రశ్నించు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని, నిరుద్యోగ వృత్తి ఏమైందని, స్కాలర్షిప్ పెట్టని, ఫెలోషిప్ల గురించి మాట్లాడు. ఎంతసేపు రోజు ఒక టీవీలో వేసుకుంటారు ఒకటి ఏంటంటే అది జరిగింది ఇది జరిగింది, బీసీలు రావాలి, బీసీలు చేయాలి. ఫస్ట్ బీసీలు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత రాజ్యాధికారం సాధిద్దాం. దాంట్లో మేము కూడా మమేకం అవుతాం. కానీ ఇలా మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఉసిగొల్పి వాళ్ళని వీళ్ళని ఉసిగొల్పి మీరు పదవులు పొందు. కానీ మీ వల్ల కానీ మీ రాజ్యాధికారం వల్ల కానీ ఏ బీసీ బిడ్డకు కానీ ఎవరికి కానీ న్యాయం జరగదు. మల్లన్న గారు బరాబర్ చెప్తున్నాం. మీరు కనుక మా గురించి మాట్లాడకపోతే రేపు ఏ ఎలక్షన్స్లో కూడా మీరు నిలబడ్డా కూడా కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఎందుకంటే
ఇలా మా ఉద్యోగం మేమిచ్చినాం మీకు, ఇలా మా జీతం నువ్వు తీసుకుంటున్నావు, మా గురించి మాట్లాడవు నువ్వు. ఎవరెవరో గురించి మాట్లాడతావు? ఫస్ట్ మా గురించి మాట్లాడు. నువ్వు మమ్మల్ని ఎలగబెట్టిన తర్వాత నువ్వు రాజ్యాధికారము సార్వభౌమత అధికారము ఏ తర్వాత చూసుకో, కానీ మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి మాట్లాడమని నేను మళ్ళీ చెప్తున్నాను. అసెంబ్లీలో నిరుద్యోగుల అంశం పైన మాట్లాడకపోతే నెక్స్ట్ ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా నిరుద్యోగుల నుంచి మళ్ళీ? ఇప్పుడు మా గురించి మాట్లాడకపోతే అది కేసీఆర్ అయినా సరే, రామచంద్రరావు గారు అయినా, రేవంత్ రెడ్డి గారైనా సరే, ఈ 3 పార్టీలకు మేము మాత్రం బొంద పెడతాం. రాబోయే ఎలక్షన్స్ ఏదైనా సరే, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, బై ఎలక్షన్స్ ఏదైనా సరే, ఈ 3 పార్టీలన్నీ కూడా డ్రామాలు చేస్తున్నాయి. ఇలా డ్రామాలు చేస్తున్నాయి. ఈయనని ఆయన తిడతాడు, ఆయనని ఈయన తిడతాడు, ఆయన ఇంకో ఆయన తిడతాడు. వీళ్ళు ముగ్గురంతా ఒకటే. ఇలా బలిపశు అయ్యేది ఎవరు? ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ఇలా బలిపశువులుగా మారిపోతున్నారు. ఇలా ఏ సమస్య తీరిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? ఉద్యోగుల సమస్య అట్నే ఉంది, నిరుద్యోగుల సమస్య అట్నే ఉన్నాయి, నిధుల సమస్య అట్నే ఉంది, నీళ్ళ సమస్య అట్నే ఉంది. ఎక్కడ వేసిన గొంగుడు ఎక్కడే ఉంది. మరి ఎందుకు మీరు అధికారం తీసుకురావడానికి ఇలా నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారు? ఊళ్ళల్లో బస్ యాత్రలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం ఒక్క నిమిషం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఇసుమంత ప్రేమ కూడా నిరుద్యోగుల మీద లేదా? మిమ్మల్ని గెలిపించిన తర్వాత మేము గెలిచినామని, మీరు గెలిస్తే మేము గెలిచినామని చెప్పేసి ఇలా అశోక్నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్నగర్ చౌరస్తాలో ఇలా మిమ్మల్ని మా భుజాలపైన వేసుకొని మిమ్మల్ని ఇలా మేము గెలిచినట్టు ఫీల్ అయ్యి దండాలు శాలువాలు గప్పి మేము మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మా గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడారా? ఇది అబద్ధాలు మాట్లాడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. మీకు నిజం మీ దగ్గరికి రావట్లేదు. మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు. మీరు తెలుసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ మీద మేము దాడి చేయడానికి ఈ కాదు. కాబట్టి ఆలోచించండి, మా గురించి ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మేము మిమ్మల్ని ఏదో రోజు తిట్టాలని, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి. మీరు కనుక ఇస్తే మేమే మిమ్మల్ని భుజాలపైన వేసుకుంటాం. లేకపోతే ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో అందరినీ కూడా పొందబెట్టే కార్యక్రమాలు తీసుకుంటాం.